వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎన్నికలు ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కోంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిశ కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. నార్సింగ్లో చైన్ స్నాచింగ్ గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయ్ వర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటున్న సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దవాగు నది తీరాన కొలువుదీరిన శ్రీ బాలేశ్వర స్వామి జాతర కన్నుల పండుగగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకొని ఉదయం నుంచి ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చినారు. భక్తులతో పెద్దవాగు ప్రాంతం జనసంద్రంగా మారింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసు వారు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేకమైనదని, కార్పొరేటర్ శక్తులకు దోచిపెట్టే విధంగా కార్పొరేటర్ శక్తులకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఉందని బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ పిలుపులో భాగంగా మైబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా కన్వీనర్ కామ్రేడ్ గుజ్జు దేవేందర్ అధ్యక్షత వహించగా, వక్తలుగా టీఐసియు జిల్లా కార్యదర్శి బిల్లకంటి సూర్యం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్కే మదర్లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుల్లో కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక బిల్లుగా తీసుకువచ్చిందని వారు మండిపడ్డారు. ఈరోజు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఇలా భారతదేశం వ్యాప్తంగా ఇలా ఏదైతే నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు నిరసనగా ఇవాళ రైతాంగానికి కానీ, కార్మిక వర్గానికి కానీ, కర్షక వర్గానికి కానీ కనీసం వాళ్ళకి తగినంత బిల్లు కాకుండా చాలా తక్కువ బిల్లుని ప్రవేశపెట్టాడు. ఏదైతే మనం ఆశించాం, ఇవాళ రైతాంగాన్ని, ఇవాళ కార్మిక వర్గాన్ని కూడా మంచి బిల్లు ప్రవేశపెట్టి ఇవాళ రైతాంగాన్ని ఆనందపరుస్తులు అంటే రైతాంగాన్ని నడ్డి విరగొట్టే బిల్లుని ఇవాళ ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇవాళ ఉపాధి హామీ ఏదైతే పథకం ఉందో ఈ పథకాన్ని మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ పథకాన్ని రాబోయే కాలంలో ఎత్తివేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఇవాళ విద్య, వైద్యం ఇవాళ చాలా ఇంపార్టెంట్ గా ఉన్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టింది. దీంట్లో రక్షణ రంగానికి 6 లక్షల కోట్లు పెట్టింది. వ్యవసాయ రంగానికి 1,70,000 కోట్లు పెట్టింది. విద్యా వైద్యాన్ని కూడా
విద్య, వైద్య, వ్యవసాయ రంగం ఈ 3 రంగాలు కేటాయించింది ఒక ఎత్తు అయితే ఒక్క రక్షణ రంగానికి 6 లక్షల కోట్ల పైగా ప్రకటించింది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మహిబాద్ జిల్లాలో ఇవాళ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలని ఏదైతే బడ్జెట్లో వచ్చిందో ఆ బడ్జెట్ పత్రాలకు నిరసనగా దగ్ధం చేసే కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాను. దానికి ముందుగా రైతు సంఘాల నాయకులు, సంఘీభావం జరపడానికి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడతారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క సంఘం నుంచి ఒక్క నిమిషం తగ్గకుండా మాట్లాడి చెప్పిందిగా మరి ప్రగతిశీల రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అటు రైతాంగం కావచ్చు, ఇటు కార్మిక వర్గం కావచ్చు, ఆ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే భారతదేశం వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో మొత్తం 170% మందికి పైగా ప్రజలు వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్నటువంటి క్రమంలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చేటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉన్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఈ దేశంలో 44 కోట్లకు పైగా ఉన్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి స్థితిలో మనం ఈ నిరసన కార్యక్రమానికి దిగాల్సినటువంటి పరిస్థితికి నెట్టబాటం అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తు చేసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో భారతదేశంలో కమ్యూనిజం లేకుండా, ఎర్ర జెండా లేకుండా, విప్లవ పార్టీలు లేకుండా చేయాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో కేంద్ర మిత్రులు మరియు కార్మిక సంఘాల మిత్రులు, ఈ సభకి విచ్చేసిన అన్ని వర్గాల ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీవల కాలంలో పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కేవలం ఈ రకంగా ఇతర రాష్ట్రాలకి ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలకి వాళ్ళ మెప్పు పొందడానికి బడ్జెట్ కేటాయించారు. కానీ తెలంగాణ కోసం ఈ రకంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి యొక్క బీజేపీ పార్టీ తరఫున గెలిచినటువంటి యొక్క కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు మంత్రులకు ఉండి కూడా ఈ రకంగా తెలంగాణని మర్చిపోయి తెలంగాణకి చిన్న చూపుతోటి రకంగా దీనికి బడ్జెట్నే కేటాయించకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. కావున ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క పక్షపాతాన్ని నిరసిస్తూ ఏదైతే రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఉందో ఈ పిలుపు వాస్తవంగా కేంద్ర బడ్జెట్ కనుక కరువు కలుగుతుందని చెప్పి కోరుతున్నాం. తెలంగాణకి ఇప్పటికైనా కానీ అత్యధిక బడ్జెట్ కేటాయించేసి ఇక్కడ కొన్ని శంకుస్థాపన చేసిన యొక్క నేపథ్యం కూడా ఈ మంత్రులు బీజేపీ తరఫున గెలిచిన మంత్రులు అది ఉంది. హామీ ప్రకారంగా తెలంగాణకి అలాంటి యొక్క కేటాయించిన వాటికి కూడా రకంగా బడ్జెట్ని కేటాయించాలని చెప్పేసి నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆవుకుమెట్ట బిల్డింగ్స్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆవుకుమెట్టు ఆ బిల్డింగ్స్లో పోలూరు వెంకటకృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నంద్యాలలో తమ బంధువుల వివాహ వేడుకలకు వెళ్ళగా రాత్రిపైన అంతస్తులో నిద్రిస్తున్న కుమారుడు సాగర్ రూమ్కి బయట నుండి గడియ పెట్టి కింద ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉదయం డ్యూటీకి వెళ్లాలని కుమారుడు నిద్రలేచి డోర్ ఓపెన్ చేయగా రాకపోవడంతో పక్కనే ఉన్నటువంటి తన మామకు ఫోన్ చేసి ఎవరో గడియ పెట్టడం జరిగిందని తెలపడం జరిగింది. మామ వచ్చి కుమారుడి డోర్ ఓపెన్ చేసి క్రింద ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో తండ్రికి ఫోన్ చేసి తెలియపరిచాడు. రియల్ ఎస్టేట్ పోలూరు వెంకటకృష్ణ ఇంటికి చేరుకొని ఇంట్లో బీర్వాలు తెరిచి ఉండడంతో బీర్వాలో ఉన్న 80,000 రూపాయల నగదు, 1.5 తులాల బంగారం, 20 తులాల వెండి బీర్వాలో లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు పోలీసులకు తెలియజేశాడు. బట్టల కింద ఉన్నాయి అన్ని ఎలా చదువు ఆమ్లెట్ వేసుకుని 7 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తినిపోయినా 7 గుడ్ల 7 గుడ్లు ఉన్నాయి. స్వామి, నా పేరు పోలూరు కృష్ణ. మాది బనగానపల్లి ఆవుకుమెట్ట బిల్డింగులు. నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తుంటా స్వామి. నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను. వెళ్ళిన రోజు మా సనాపొద్దు నిన్న నైటు దొంగతనం జరిగింది. నా కుమారుడు మిద్దె పైన నిద్రిస్తున్నాడు. నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి
వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి క్యాష్ 80,000, వెండి 20 తులాలు, బంగారు వచ్చేసి 1.5 తులము. ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు. ఫోరెనిక్స్ వాళ్ళు వచ్చి పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్దలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు. వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు. మీకెట తెలిసింది ఇంట్లో దొంగతనం? మా కుమారుడికి గడబెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేజే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. డ్యూటీకి పోవాలని చెప్పి చూస్తే ఒక బయట గడబెట్టినారు. ఆ గడబెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు. ఇల్లు పక్కనే ఉంది. వాళ్ళ మామ వచ్చి వాకిలు తీసినాడు. తీస్తాకలు అన్ని ఓపెన్ ఉండే ఇంటి చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు. నేను నంద్యాలలో ఉండి ఉదయం 5 గంటలకు కాల్ చేసినాడు. 5 గంటలకు మేము వెంబడే వచ్చేసినాము. వచ్చి పోలీసు వారు సహకారం మేము మెసేజ్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంటికాడికి. కేసు నమోదు చేసినాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్లో ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీసీలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీసీ జేఏసీ కేసీఆర్ హయాంలో జరిగిన కుటుంబ సర్వేను న్యాయపరంగా ఉందని, కాంగ్రెస్ చేపట్టిన కులగణన అంతా బోగస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కులగణనలో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి కుట్ర ఉందంటూ బీసీలకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నితే ఊరుకోమని హెచ్చరించిన బీసీ జేఏసీ. బీసీ రాజకీయ వ్యతిరేకి జానారెడ్డి, బీసీ రాజకీయ వ్యతిరేకి జానారెడ్డి, 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 జానారెడ్డి. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయవర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు పెట్టాం. మైనర్ యువతిని అనంతపురం తీసుకువెళ్లి అటు నుండి భీమారం వరకు తీసుకెళ్లి వదిలేసిన లెక్చరర్ను వినయవర్ధన్ విజయవాడలో ఒక లాడ్జ్ రూమ్ తీసుకొని మైనర్ యువతిపై అత్యాచారం చేశాడు. లెక్చరర్ వినయవర్ధన్పై ఫోక్స్ కేసు నమోదు చేశాం. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ట్రాప్ చేసి నాకు పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి పాపం మైనార్టీ తీరని ఆ చిన్నమ్మాయిని ఇతను ట్రాప్ చేసి 28వ తారీఖు నాడు నైటు అమ్మాయి ఇంట్లో ఉండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరైతే ఆ మైనార్టీ తీరని అమ్మాయి ఉందో, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కొవ్వూరు టౌన్లో రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మనం ఫస్ట్ స్టార్టింగ్లో గాల్ మిస్సింగ్ కేసు కట్టాం. అంటే 18 సంవత్సరాల లోపు అయితే మనం గాల్ మిస్సింగ్ కేసు కట్టాలి. ఆ విధంగా కేసు కట్టాం. కేసు కట్టి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెరిఫై చేస్తుంటే ఇతను అనంతపురం వైపు వెళ్ళాడని చెప్పి మనకి తెలిసింది. దాంతో మన సిబ్బంది కూడా అనంతపురం వైపు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అనుకున్న ప్లేస్లో మిస్ అయ్యాడు. ఈలోగా పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ పాపని ఇంటికి పంపేశాడు. ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపని ఉమన్ ఎస్ఐ గారు సమక్షంలో రాజమండ్రి నుంచి మనకి ఉమన్ ఎస్ఐ గారు పిలిపించి ఆవిడ ద్వారా అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డు చేయించాం. మనకి ఏంటంటే దీనికి సంబంధించి పోక్సో యాక్ట్ అని ఒకటి ఉంది మనకి. ఆ యాక్ట్ ప్రకారం లేడీ ఆఫీసరే ఎగ్జామిన్ చేయాలి, మేల్ ఆఫీసర్ చేయకూడదు. ఆ విధంగా లేడీ ఆఫీసర్ తోటి ఎగ్జామ్ చేసినప్పుడు
అమ్మాయి చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడని, అదేవిధంగా ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి తీసుకెళ్ళి వెళ్ళిన రాత్రి 29 నైట్ ఆ లాడ్జిలో గడిపినట్టు, ఆ లాడ్జిలో ఉండగా అమ్మాయిని శారీరకంగా కూడా పాడు చేసినట్లు ఆమె తెలియజేసింది. తర్వాత పోలీసులు తిరుగుతున్నారని చెప్పి అమ్మాయిని ఇంటికి పంపేసి ఇతను పారిపోయినట్లు తెలియజేసింది. ఇంకా ఇతని కోసం మన టీములు తిరుగుతున్నాయి, ఎటు వయసులో మనం పట్టుకోవాలని చెప్పి మన టౌన్ సిఐ గారు విశ్వం గారు, వాళ్ళ ఎస్ఐ గారు జగన్మోహన్ వీళ్ళు టీములుగా ఏర్పడి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఎట్లా మనం దొరికిపోతామని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మేము ఈరోజు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. ఇది అదే కాలేజీలో చదివే అమ్మాయిని అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ కానీ యాజమాన్యం కానీ మరే విధమైన ఎంప్లాయీ కానీ ఈ విధంగా చేస్తే పోక్సో యాక్ట్ అంటే చిన్నపిల్లల 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకి వర్తించే ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం కేసు కట్టే అతని మీద చాలా పెద్ద కేసు అది. ఇతను ఈరోజు రిమాండ్ పంపుతున్నాం, కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత మనం బెయిల్ కూడా రాదు ఇతనికి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పచెప్తాం. ఈ కేసు కూడా బలమైన కేసు, ఇతనికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మనం అన్ని విధాలుగా కూడా ఇతనికి తగిన శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మనం యాక్షన్ తీసుకుంటాం. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసులు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు. జడ్చెల్ల కోదాడ 167వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధమైన అధికారులు. పోలీస్ బలగాలతో జేసీబీలతో వచ్చిన అధికారులు బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు. లలిత లోపలికి కూర్చోమ్మా, లోపలికి కూర్చోమేనా? అరే వీళ్ళు లోపలికి కూర్చోమ్మా. లోపలికి కూర్చోమ్మా. అవతల జరగమ్మా, అవతల జరగ, అవతల హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగలించి పారిపోయిన దొంగ గొలుసు లాగే సమయంలో కింద పడి మహిళకు గాయాలు. మహిళ వద్ద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాను సందర్శించారు. అక్కడ గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానం చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉన్నారు. మంత్రాలయం మండలం చేట్నహల్లిలో శ్మశానం కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. సుమారు 100 సంవత్సరాల కాలం నుండి ఉన్న శ్మశానంలో దళితులకు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో అప్పుడు ఉన్న శ్మశాన వాటికలోనే దహన సంస్కరణలు చేస్తామంటున్న గ్రామస్తులను దళితులు అడ్డుకున్నారు. మాకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, మీరు ఇక్కడ దహన సంస్కరణలు చేస్తే ఊరుకునేది లేదని దళితులు హెచ్చరించారు. దీనిపై శ్మశాన వాటికకి అక్కడే ఉండాలని గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కొద్దిసేపటికి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించిన శాంతింపజేశారు. ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్య పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గతంలో ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సర్వే నంబర్ వచ్చేసి 126 మనకి శ్మశానం 3 ఎకరాల 54. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 113 అని చెప్పి చెప్తున్నారు, 113 బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించినది శ్మశానం అంటే అందరికి ఆల్ ఇన్ వన్ వస్తుంది. ఆలమూరు మండలం చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటూ పంట కాలువలను శుభ్రం చేస్తున్నారు. కారపాటి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నాకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోనని, నా పరిధిలో ఉన్నటువంటి సాగునీటి పంట కాలువల రైతుకు నీరు అందేలా చూస్తానని, అందుకు ఉపాధి హామీ కూలీలతో పంట కాలువలు శుభ్రం చేస్తానని రైతు సమస్యలను పై అధికారులకు నాయకులకు తెలియపరిచి న్యాయం చేకూర్చే దశగా ముందుకు వెళ్తానని గారపాటి శ్రీనివాస్ తెలియజేశారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళం కదా, మనం రైతు పెట్టాం కదా. రావాలా మెల్లిగా మెల్లిగానే అప్పుడు కట్ట పైకి ఎక్కియాలి కాబట్టి రావాలా ఎలా వీళ్ళు తెస్తారు కదా ఇక్కడ ఇక్కడ పైకి పదండి, మళ్ళీ దీంట్లో పడిపోతుంది. నా వెనకాల ఏదైనా ఉంటే శుభ్రం చేశాను. మాట్లాడకండి, మీరే పోతారు. అయ్యో చూడు రండి
నేను చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడిని. ఏంటంటే మనం చేసి పని ఎదటివాడికి మార్గదర్శనం కావాలి. ఎందుకంటే పైన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఉన్నాడు, బండారు శ్రీనివాస్ గారు కూడా నిస్వార్థంగా ఉన్నారు. అందుచేత ఏంటంటే నేను నిస్వార్థంగానే చేయాలని చేస్తున్నాను. దీంట్లో ఏ తేడా లేదు. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారంటే వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో ఎలా చేస్తున్నారు ఏంటనేది మనం చూడాలి. అంతేగాని పైన కూర్చుని ఎక్కడో ఆఫీసులో కూర్చొని చెప్పేసి పనులు అవ్వవు. ప్రతి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వస్తేనే దీంట్లో ఏంటనేది విషయం తెలుస్తుంది. వాళ్ళతో పాటు మనం కూడా నేను ఏదో ఈవేళ ఉద్ధరిస్తానని నేను చెప్పట్లేదు, కానీ మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు వచ్చాను నేను. ఇదే రకంగా ప్రతిరోజు ప్రతి చోట కూడా ఇలాగే చేద్దామని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకైనా పవన్ కళ్యాణ్కైనా డబ్బులు అవసరం లేదు, మా బండారు శ్రీనివాస్ గారికైనా డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి, రైతులకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి. రైతులేందే మనం లేవు, రైతే మనకు నాయకుడు. అందుచేత ఆ రైతుని జాగ్రత్తగా చూసుకుంటే మనం కంప్యూటర్ కాడ కూర్చోవచ్చు, ఆఫీసులో కూర్చోవచ్చు. కానీ దీనికి ప్రధాన నాయకులు, స్థానిక నాయకులు, ఆఫీసర్లు అందరూ కూడా సహకరించాలి. ఇది ఒక్కటే నా ఒక్కడి వల్ల అయిపోదు. కానీ ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఇది ఒక మార్గదర్శనం కావాలని నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను. అందుచేత చాలా జాగ్రత్తగా అందరూ కూడా చేస్తారని, ఉపాధి హామీ కూలీలు కూడా నాకు పూర్తిగా సహకరిస్తారని ప్రతి వాళ్ళు చెప్పారు. ఆ రకంగానే వచ్చారు, చేస్తున్నారు. వాళ్ళు చేసి కష్టాలు కూడా మనం గుర్తించాలి. అంతేగాని పైన కూర్చుని ఉంటే ఏది కూడా పని అవ్వదు. ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసర్ కూడా స్థానికంగా వచ్చి చూసుకోవాలి ప్రతి పని కూడా. అది నేను చెప్పి విన్నపం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.